న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా 29,760 రేషన్ డిపోల ద్వారా సరుకుల పంపిణీ ప్రారంభం. పిఠాపురంలో రేషన్ డిపోను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పరవాడలో 7 నేరాలకు పాల్పడిన నిందితులు అరెస్ట్. భారీ ఎత్తున చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామన్న పోలీసులు. అట్టహాసంగా ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 25వ వార్షికోత్సవ వేడుకలు. మరిన్ని బ్రాంచ్లు ప్రారంభించేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చిందని వ్యవస్థాపక చైర్మన్ రామకృష్ణరాజు. తొట్లకొండ బౌద్ధ స్తూపం వద్ద 1000 మందితో యోగాసనాలు. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా డే జయప్రదం చేయాలన్న కలెక్టర్ హరీందర్ ప్రసాద్. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో రేషన్ డిపోల ప్రారంభోత్సవాలు జరిగాయి. పిఠాపురం నియోజకవర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు రేషన్ డిపోలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో రేషన్ పంపిణీని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 29,760 రేషన్ డిపోల ద్వారా రేషన్ పంపిణీ జరిగేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. లబ్ధిదారులు ఎక్కడ రేషన్ కార్డు అక్కడికి వెళ్లి నిత్యావసర సరుకులు తీసుకోవాల్సిన అవసరం లేదని, సమీపంలోని రేషన్ డిపోలని వాటిని తీసుకునే సౌలభ్యాన్ని కల్పించామన్నారు. ఈ రేషన్ వద్దనుకుంటే నగదు కూడా ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని వెల్లడించారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి రేషన్ ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఈ నెలలోని తొలి 15 రోజుల్లో సెలవు రోజుల్లో సైతం నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. దీని వెనక గత నుంచి చెప్తా వచ్చా నేను, పటిష్టంగా ఉన్న వ్యవస్థని దశాబ్దాల కాలంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ ఉన్న ఈ రేషన్ షాపుల్ని దురుద్దేశంతో రద్దు చేసి ఎండియు వ్యాన్లు తీసుకొచ్చి 9,260 ఎండియు వ్యాన్ల కోసం దాదాపు 1,700 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రానికి ఎంతో నష్టం కలిగించారు. ఈ 29,000 రేషన్ షాపులు ప్రతిరోజు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ 4ంటికి ఓపెన్ చేసుకుని సాయంత్రం 8 వరకు కార్డుదారులు అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. ఇంకొక ముఖ్య కార్యక్రమం దీంట్లో ప్రారంభించాం. మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఎవరైతే 65 సంవత్సరాలు నిండిన వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికే వెళ్ళి డెలివరీ చేసేటట్టు 5వ తారీఖు లోపే ప్రతి రేషన్ షాప్ నుంచి ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం. మన కాకినాడ జిల్లాలోనే దాదాపు 71,000 మంది దానికి అర్హతగా మేము గుర్తించాం. రాష్ట్ర వ్యాప్తంగా 15,60,000 మందిని ఇంటింటికి వెళ్ళి మేము డోర్ డెలివరీ చేస్తాం. ఇప్పటికీ 10:30 సుమారు ఈ సమయంలో కూడా ఈ 29,796 షాపులు కాను 24,795 షాపులు ఆల్రెడీ ఉదయం నుంచి రేషన్ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. మన రాష్ట్రంలో ఉన్న జనాభాలో 4,42,00,000 మందికి మేము రేషన్ సరఫరా చేసేటట్టు ఏర్పాటు చేశాం. అదే కాదు, అదనంగా 10% కూడా ప్రతి షాప్కి ఎక్కువగా ఇచ్చాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అవలంబించబోయే కొత్త పాలసీని మన రాష్ట్రంలో ముందే మనం ప్రవేశపెట్టి ఎక్కడైనా సరే, ఏ షాప్లో అయినా సరే ఎవరైనా రేషన్ కార్డుదారులు వారి సరుకును తీసుకోవచ్చు. దాన్ని పోర్టబిలిటీ అంటాం. నేషన్ వైడ్ పోర్టబిలిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి ముందుగానే మనం మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకొచ్చాం. ఎంతో గర్వకారంగా భావిస్తున్నాను నేను. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పిఠాపురంలో ఈ రోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఒక గొప్ప అదృష్టంగా భావించడమే కాకుండా మా నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ప్రతి షాప్లో కూడా ప్రతి గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు. ఈ రోజున కనీసం 3 రేషన్ షాపులు ప్రారంభించమని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ డిపోల్లో ఎక్కడికక్కడే రేషన్ డిపోలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. కూటమి నేతలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పరవాడలో వరుసగా చోటు చేసుకున్న ఇళ్ల దొంగతనాల కేసులను ఛేదించామని పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్ తెలిపారు. పరవాడ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. స్టేషన్ పరిధిలోని JNNMURM కాలనీలో 7 దొంగతనాలు జరిగాయని చెప్పారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయాల్లోనూ ఇంటి యజమానులు లేని సమయాల్లో దోపిడీలు జరిగాయని తెలిపారు. అగనంపూడిలోని నివాసముంటున్న రాంబాబు ఈ చోరీలకు పాల్పడినట్టుగా నిర్ధారించామన్నారు. ఇతన్ని అరెస్టు చేసి విచారించగా అనేక చోరీ కేసుల వెలుగులోకి వచ్చాయని చెప్పారు. నిందితుడి నుంచి 10 తులాల బంగారం, 30 తులాల వెండి, 1.30 లక్షల నగదు రికవరీ చేశామన్నారు. పరవాడ పోలీస్ స్టేషన్ వాళ్ళు, అలాగే క్రైమ్ టీమ్, అలాగే మన పరవాడ సిఐ మల్లికార్జునరావు గారు కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టేసి ఇది క్రాక్ చేసినందుకు వాళ్ళకి నేను అభినందన చెప్పుకుంటున్నాను. అలాగే మనకి ఆల్మోస్ట్ మన దగ్గర రిపోర్ట్ అయ్యే క్రైమ్, థెఫ్ట్ క్రైమ్ అనేది మనకి తగ్గింది. వీటన్నిటికీ రీజన్ వచ్చేసి మా ఎస్పీ దువిన్ సిన్హా సార్ కంటిన్యూస్గా టెక్నికల్ ఇన్పుట్స్ మాకు హెల్ప్ చేస్తున్నారు, అలాగే గైడెన్స్ కూడా అలాగే ఇస్తున్నారు. సో సార్ యొక్క హెల్ప్తో, సపోర్ట్తో మేము ఫాస్ట్గా క్రాక్ చేయగలుగుతున్నాము. సో మా పరవాడ పోలీస్ స్టేషన్ క్రైమ్ టీమ్కి, పరవాడ సిఐ గారికి నేను వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. పరవాడ పోలీస్ స్టేషన్ మాట్లాడుతున్నాం. నేను SDPO పరవాడ, అనకాపల్లి డిస్టిక్ అండి మేము. సో మేము రీసెంట్గా మా పరవాడ లిమిట్స్లో JNNM కాలనీలో లాస్ట్ 1.5 year నుంచి వరుసగా జరిగిన దొంగతనాలు ఎవరైతే చేశారో అతన్ని పట్టుకోవడం జరిగిందండి. సో ఇతను ఏంటంటే ఆల్మోస్ట్ ఒక JNNM కాలనీలో ఉన్న కంటిన్యూస్గా ఒక 8-7 హౌసెస్లో మార్నింగ్ టైం వీళ్ళు వెళ్ళేసి హౌస్ బ్రేక్ చేసి దొంగతనం చేశాడండి. ఇతను ఇప్పటిదాకా ఏ విధమైన కేసులో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇతను ఫస్ట్ టైం రిపోర్ట్ అయింది ఇతని గురించి. బట్ ప్రీవియస్గా ఈయన చేసిన మొత్తం 7 దొంగతనాలు, దాని గోల్డ్, అలాగే వెండి, అలాగే క్యాష్ రికవర్ చేయడం జరిగింది. సో ఇతను వచ్చేసి మామూలుగా ఎంప్లాయీస్ ఎవరైనా ఇండస్ట్రీస్ పనిచేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు లేని సమయంలో ఆ ఇళ్ళకి వెళ్ళడం, సో ఎవరిని పట్టించుకోకుండా నార్మల్గా తను ఆ ఏరియాకి చెందిన వాళ్ళలాగా నేరుగా వెళ్ళిపోవడం, ఇట్లాంటివి ఎక్కువ దీనికి అలవాటు. సో ఆ ప్రక్రియలో తిను నేరుగా వెళ్ళేసి ఆ హౌస్ డోర్ని ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళేసి ఆల్మోస్ట్ ఈ 7 హౌస్లో కూడా తను దొంగతనం చేయడం జరిగింది. సో ఇతన్ని మేము రీసెంట్గా మనకి మంత్రిపాలెంలో జరిగిన మంత్రిపాలెంలో మనకి జరిగిన ఒక థెఫ్ట్ ఏదైతే ఉందో దాని బేస్ నుంచి ప్యాటర్న్ చూసుకుంటూ వచ్చాము. ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా సిమిలర్గా ఉన్నాయి. సో ఆ ప్యాటర్న్ సిమిలారిటీ చూసుకునేసి మేము టెక్నాలజీస్ కూడా దీనిలో చూసుకునేసి దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలోని ఓ హోటల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వాటాదారులు, ఖాతాదారులు, శ్రేయోభిలాషులు 25 ఏళ్ల ప్రయాణంలో తమ అనుభవాలను పంచుకున్నారు. సహకార రంగానికి సహకారం ఎంతో అవసరమని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. సామాన్యుల శ్రేయస్సు కోసమే సహకార బ్యాంకింగ్ రంగం పురుడు పోసుకుంది. బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు సహకార బ్యాంకులు పనిచేస్తున్నాయి. ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నమ్మకమైన ఆర్థిక సేవా సంస్థగా పేరు తెచ్చుకుంది. ఖాతాదారులకు అనేక రకాల బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. విశాఖలో 2000 సంవత్సరం మే 5న కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, ఇప్పటి రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా బ్యాంకు తొలిశాఖ ప్రారంభమైంది. 25 ఏళ్ల ప్రయాణంలో 10 బ్రాంచ్లు, 8 ATM సెంటర్లతో ప్రగతి పదంలో దూసుకుపోతోంది. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఖాతాదారులకు అత్యుత్తమ బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. వాటాదారుల నమ్మకాన్ని మరింత పెంచింది. 500 కోట్ల వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోంది. బ్యాంక్ ఫౌండర్ చైర్మన్ మంతెన రామకృష్ణరాజు నేతృత్వంలో బ్యాంకు శాఖోపశాఖలుగా విస్తరిస్తోంది. 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలోని ఓ హోటల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తర ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభాపక్ష నేత పెన్మత్స విష్ణుకుమార్ రాజు, వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు, సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఎన్ రాజు, ఏపీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అసోసియేషన్ అధ్యక్షులు చిట్టూరి రవీంద్ర, ఉపాధ్యక్షులు మహమ్మద్ జిలానీ, గుంటూరు బ్యాంక్ చైర్మన్ బి శ్రీనివాసరావు, శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు తదితరులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. అతిథులను బ్యాంక్ ఫౌండర్ చైర్మన్ మంతెన రామకృష్ణరాజు సత్కరించారు. ఖాతాదారుల పిల్లల్లో విద్యలో ప్రతిభ కనబరిచిన వారిని అభినందించారు.
ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అందిస్తున్న బ్యాంకింగ్ సేవలు ఎంతో సంతృప్తికరంగా ఉన్నాయని వక్తలు అన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతోందని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని శాఖలకు విస్తరించాలని ఆకాంక్షించారు. Not only that, Masters Trust, it offers all courses. More than 150 years old colleges, MR College, Pharmacy College, MBA College, Law College, Engineering College, all colleges, music and dance, and everything, all courses that are offered by Masters Trust, one of the oldest and very noble trust. Such is the contribution of Maharaja and also Ashok Rajgar. And వారి బ్లెస్సింగ్స్ తోటే ఎంఆర్కే రాజు అదే చెప్తూ ఉంటారు, వారి బ్లెస్సింగ్స్ తోటే నేను ముందుకు వెళ్తున్నాను, ఐ సక్సెస్ఫుల్ ఫర్ దట్, అలాంగ్ విత్ ఆఫ్ కోర్స్ సపోర్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్, దట్ ఇస్ డిఫరెంట్. ఆయన చాలా ఆనందపడవలసిన విషయం. కారణంగా ఒక స్పాన్ 20 సంవత్సరాల అంత ముందు ఆయన ఎన్ని సంవత్సరాల టైంలో ఆయన ఈ ఫౌండేషన్ స్టోర్ సరే నాకు తెలియదు, కానీ చాలా నేను పెంచిన వర్షం వేళ సిల్వర్ జూబ్లీ ఇయర్ చేసుకుంటుందన్న దానికి ఆయనకి అమితమైనటువంటి ఉత్సాహంతో అంత ఫాస్ట్గా మాట్లాడలేకపోతున్నారు ఈరోజు. ఎప్పుడు కూడా మైక్ ముందు చాలా గట్టిగా మాట్లాడతారు ఆయన ఎప్పుడు కూడా, కానీ ఈరోజు మరి ఆనందంతో ఉన్నారో ఏంటో నాకు తెలియదు, కానీ వాయిస్ చాలా స్లోగా వచ్చింది. ఏదేమైనప్పుడు కూడా ఎంఆర్కే రాజు గారు నిజంగా అభినందనీయులు. మీరు ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఇయర్ అని మన మోడీ గారు డిసెంబర్ నెలలో ఢిల్లీలో ప్రారంభించారు. త్రూఅవుట్ 1 ఇయర్లో ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఇయర్ ఫంక్షన్స్ చేసుకుంటారన్న తరుణంలో మీ బ్యాంక్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం కూడా చాలా ఆనందదాయకం. లేకపోతే 10 బ్రాంచులు టర్నోవర్ తోటి మీరు చేస్తున్నటువంటి బిజినెస్, ప్రతి సంవత్సరం 14% డివిడెండ్ ఇవ్వటం, మరి ఎన్నో ఈ 25 సంవత్సరాల ట్రావెల్లో మీరు చాలా ఫేస్ చేసి ఉండాలి. సహకార రంగంలో సహకారం ఎంతో అవసరమని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. 25 ఏళ్లలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారని, అయినా బ్యాంకింగ్ సేవలను అందించడంలో మంచి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రగతి పదంలో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. పెట్టారు, మాకందరికీ ఒక ఆహ్వానం ఇచ్చారు, వచ్చాం. వారు మంచి జరగాలని, అందరికీ సేవల్లో బ్యాంకింగ్ సేవలు ఇస్తా రావాలి. ప్రతి సహకార రంగంలో సహకారం కావాలందరిది. ఆ కల్చరు ఎందుకు అదే లోపించి మన సహకార రంగానికి కొంత దెబ్బతిన్న మాట వాస్తవం. సో సహకార రంగంలో సహకారం ఉంటే నీట్గా ముందు వెళ్ళడం జరుగుతుంది. ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే ఆ ఇబ్బందులు అధిగమించుకుంటా వెళ్ళవలసి ఉంటుంది. సో దేవుడు వారికి ఆ రెసిలియన్స్ ఇచ్చి ముందు నడిపితే అంత బాగానే ఉంటుందని అనుకుంటా ఉన్నాం. సో గాడ్ బ్లెస్ దేర్ ఎఫర్ట్. ఇరవై 25 సంవత్సరాల ప్రయాణంలో ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నో సవాళ్లను అధిగమించిందని బ్యాంక్ ఫౌండర్ చైర్మన్ మంతెన రామకృష్ణరాజు అన్నారు. సహకార బ్యాంకింగ్ రంగంలో ఎన్నో మార్పులు జరిగాయని, మరిన్ని మార్పులు జరుగుతాయని చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ అనుమతితో రాజమండ్రి, రామచంద్రాపురం, విశాఖలో 2 బ్రాంచులతో కలిపి మొత్తం 4 బ్రాంచులను ప్రారంభించనున్నామని అన్నారు. జూన్, జూలై నాటికి రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం విజయవాడకు రానుందని చెప్పారు. నవంబర్ 8న ఢిల్లీలో జరిగే కోఆపరేటివ్ సెక్టర్ సమావేశానికి తమకు ఆహ్వానం అందిందని అన్నారు. గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మా మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థ 25వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు, వారు సువర్ణ హస్తాలతోటి అలాగే
శ్రీ చింతకాయల అయ్యన్పోతుడు గారి సువర్ణ హస్తాలతోటి వారు ఇరువురు కలిసి మే 5వ తేదీ 2000 సంవత్సరంలో ప్రారంభించబడినటువంటి ఈ సంస్థ ఇంతింతాయి ఒట్టిడింతాయి అన్నట్టు మేము 25 వసంతాలను పూర్తి చేసుకుని 10 బ్రాంచెస్ తోటి 8 ATMs తోటి దాదాపు 500 కోట్ల రూపాయలటువంటి వ్యాపారాభివృద్ధి చేసామని చెప్పేసి ఈ పుర ప్రముఖులందరికీ పుర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అనేక నమస్కారాలు తెలియజేస్తూ చెప్తున్నాను. మాకు 25 సంవత్సరాల్లో మాకున్నటువంటి మా సభ్యులు కానివ్వండి, వాటాదారులు, ఖాతాదారులు, శ్రేయోభిలాషులు, అలాగే మా కార్యవర్గ సభ్యులు, ముఖ్యంగా మా ఉద్యోగస్తులందరూ కూడా కష్టపడి శ్రమించి 25 సంవత్సరాల పాటు తీర్చిదిద్దినటువంటి ఈ సంస్థకి ఈరోజు 25 వసంతాలు పూర్తి చేసుకున్నాయని చెప్పుకోవడానికి కూడా మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యి గర్వంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు మాకు 25 సంవత్సరాల జర్నీలో మార్పులు అనేటి సహజం. చాలా మార్పులు జరిగినాయి. చాలా మార్పులు ఇంక ముందు కూడా జరగబోతాయి. ఈ 25 సంవత్సరాల్లో కూడా రిజర్వ్ బ్యాంక్ అధికారులు, కోఆపరేటివ్ అధికారులు, నా తోటి సహచర కోఆపరేటివ్ బ్యాంక్స్ చైర్మన్స్ ఇచ్చినటువంటి దన్ను తోటి, అలాగే మా డిపాజిటర్స్, లోన్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు కూడా మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. ఈరోజు వచ్చేటప్పటికి మాతోటి పాటు ఇక్కడ శ్రీ చిట్టూరు రవీంద్ర గారు, కాకినాడ టౌన్ బ్యాంక్ అధ్యక్షులు మరియు ఏపీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి చిట్టూరు రవీంద్ర గారు, అలాగే ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి గుత్తి బ్యాంకు చైర్మన్ శ్రీ మహమ్మద్ జిలానీ గారు, అలాగే మరొక బ్యాంకు గుంటూరు బ్యాంకు చైర్మన్గా ఉన్నటువంటి బి శ్రీనివాసరావు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయంగా ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేసి ప్రస్తుతం సెంచురియన్ యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉన్నటువంటి శ్రీ జిఎస్ఎన్ రాజు గారికి, ఈనాటి మా ముఖ్య అతిథి శ్రీ అశోక్ గజపతిరాజు గారి గురించి చెప్పాలంటే అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శ్రీ పోసపాటి వంశీయులు అశోక్ గజపతిరాజు గారు, వారి పూర్వీకులు పివిజి రాజు గారు, అలకనారాయణ గజపతిరాజు గారు, వారందరూ కూడా సుపరిచితమైనటువంటి విషయం తెలుసును. మారల్స్, ఎథిక్స్ గురించి చెప్పాలంటే విజయరామ గజపతిరాజు గారు, అశోక్ గజపతిరాజు గారు, వారి కుటుంబం మొట్టమొదటి స్థానంలో ఉంటుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నాను. వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి మారల్స్, ఎథిక్స్ అంటే నిబంధనలతోటి నిబద్ధతగా ఏ రకమైనటువంటి కల్మషాలు లేకుండా మేము ఈ సంస్థకి ఇంత వరకు తీసుకొచ్చి 25 సంవత్సరాలు తీసుకొచ్చామని చెప్పేసి మనం ఇంకొకసారి ముఖ్యంగా మన దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ విశాఖవాసులందరూ సహాయ సహకారాలతోటి మేము నడిపిస్తున్నామని చెప్పేసి ఈ ఎస్డివి ఛానల్ ద్వారా కూడా నేను మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చెప్తున్నాను. త్వరలోనే నవంబర్ 8-9 రోజుల్లో ఢిల్లీలో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి 2 రోజుల కాన్ఫరెన్స్కి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇద్దరు రావటం, మమ్మల్ని పిలవటం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ శ్రీదేవి మీడియా ద్వారా నేను ఒకసారి మన ప్రజలందరికీ నేను అన్వయిస్తున్నాను. అలాగే మా గురువులు అయినటువంటి సురేష్ ప్రభు గారు గురించి చెప్పాలంటే ఏ రకంగా చెప్తే వారిని చిన్న వయసులో వారి యొక్క చార్టెడ్ అకౌంటెంట్ అయ్యుండి అతి చిన్న వయసులో అతిపెద్ద కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అయినటువంటి సారస్వత్ బ్యాంక్కి చైర్మన్గా ఉన్నటువంటి, అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి వారు. తర్వాత రోజుల్లో వారు ఇంటర్నేషనల్ ఇష్యూస్, బయలాటరల్ ఇష్యూస్, అలాగే కోఆపరేటివ్ ఇష్యూస్ అన్నింటినీ కూడా వారన్నీ కేంద్ర ప్రభుత్వం తరపున పర్యవేక్షిస్తున్నటువంటి వ్యక్తి. వారు మనకి ఇక్కడ రాజ్యసభ మెంబర్లుగా చేశారు, 2 సార్లు ఎంపీగా చేశారు, అలాగే కేంద్ర మంత్రివర్యులుగా రైల్వేసు, ఇండస్ట్రీ అండ్ కామర్సు, రైల్వేసు, సివిల్ ఏవియేషన్ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారని చెప్తున్నాను. ఈరోజు మన ఈ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వారు కూడా మనల్ని అభినందిస్తూ ఒక లేఖ కూడా
ఈరోజే రాయటం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. సురేష్ ప్రభు గారు మమ్మల్ని అభినందిస్తూ ఈ స్థాయిలో 25 సంవత్సరాల ప్రయాణంలో మేము చేసినటువంటి కృషిని వారు అభినందింత మాకు తెలియజేసిన లేఖను చూసి మాకు మా కుటుంబ సభ్యులైనటువంటి కోఆపరేటివ్ వ్యక్తులందరికీ కూడా చాలా సంతోషమైందని చెప్పేసి మీ ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 999 రోజులకు 9% వడ్డీతో మహారాజా స్పెషల్ డిపాజిట్ స్కీమ్ను ప్రారంభించింది. ఆత్మీయ సమ్మేళనంలో ఏవి శ్రీధర్, 10 కోఆపరేటివ్ బ్యాంకుల చైర్మన్లు, సీఈఓలు, డైరెక్టర్లు, ఖాతాదారులు, వాటాదారులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఈ నెల 21న నిర్వహించబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కోరారు. యోగాంధ్ర వేడుకల్లో భాగంగా ఆదివారం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తొట్లకొండపై జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సుమారు 1000 మందితో యోగాసనాలు వేశారు. ముందుగా బౌద్ధ గురువులు గౌరవ రాజధమ్మ, మయన్మార్ గౌరవ బర్మరే, కంబోడియా, విశాఖ బౌద్ధ సంఘం సభ్యులు ధర్మచారి ప్రార్థనలతో యోగాసనాలు ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. సుమారు 5 లక్షల మందితో ఈ నెల 21వ తేదీన ప్రధాని మోడీ యోగాసనాల కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ప్రపంచ రికార్డు నెలకొల్పేలా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో జేసీ మయూర్ అశోక్, భీమిలి ఆర్డీఓ సంగీత్ మహదూర్, జిల్లా అధికారులు, నేవీ అధికారులు, బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. are of great significance religiously, culturally. To celebrate that religious diversity, today we have the monks who are following Buddhism, and you heard them chant the mantras for peace and prosperity for all of us. Totlakonda as a destination. I thank all of you from the bottom of my heart. I thank all the organizations who are supporting us, especially Navy and other organizations who are, other yoga associations of Visakhapatnam who are working hand in hand with this and helping us. And I did not tell you the benefits of yoga. Each and every one of you know how important it is to take care of your health. Everyone in the pursuit of wealth, we forget health. Yoga can give you that health back by following simple set of procedures, which is what we are going to perform today. It is quite simple. You don't need to teach it on a regular basis. Once you learn it, you can practice on your own. So this is an opportunity for all of us to be part of this and learn the yoga protocol and maybe propagate further to others who are interested in taking part in yoga sessions. I think it's getting hotter, sunnier, so I would cut short and throw open the floor for the performers to demonstrate. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పొందవచ్చని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. ఆదివారం సాగర్ నగర్లోని చౌకధరల దుకాణంలో నిత్యావసర సరుకులను లబ్ధిదారులకు జేసీ మయూర్ అశోక్తో కలిసి ఆయన పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్డుదారులు తమ అనుకూలమైన సమయానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేషన్ పొందవచ్చునని చెప్పారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే డీలర్ల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తామన్నారు. అవినీతి అక్రమాలకు తావులేని విధంగా క్యూఆర్ కోడ్తో కూడిన సమాచారం రేషన్ డిపోల వద్ద ఉంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమిలి ఆర్డీఓ సంగీత్ మహదూర్, స్థానిక కార్పొరేటర్ నొడగల అప్పారావు, డిఎస్ఓ వి భాస్కర్ రావు, ఏఎస్ఓ కళ్యాణి, కూటమి నాయకులు పాల్గొన్నారు. వెళ్ళి సరఫరా చేసే విధంగా కూడా మనం కార్యాచరణ సిద్ధం చేసుకున్నాము. 15వ తారీఖు లోపల అందరికీ ఈ మన సరుకులు అందించే విధంగా ప్రతి షాప్లో కూడా తగిన సరుకులు స్టోర్ చేసుకొని అక్కడ ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళు కేటాయించిన సమయంలో ఎప్పుడైనా వచ్చి తీసుకునే విధంగా మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన జిల్లా తీసుకుంటే దాదాపు 652 షాపుల ద్వారా 5 లక్షల పైన కార్డుదారులకు ఈ సరఫరా అనేది ప్రతి నెల జరుగుతుంది. ఎక్కడ అన్యాయానికి పాల్పడకుండా, లోపాలకి తావు లేకుండా ఈ
కార్యక్రమం అనేది చేపడుతుంది. ఇక్కడ చూస్తే ప్రతి షాప్లో కూడా మనము కంప్లైంట్ చేయడానికి ప్రత్యేకంగా QR కోడ్తో కూడిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అధికారులు ఇక్కడ సరిగా పనిచేయకపోయినా, డీలర్స్ సరిగా పనిచేయకపోయినా ప్రజలు వెంటనే ఆ ఇష్యూని పై స్థాయికి తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రతి అంశం మీద కూడా, ప్రతి సమస్య కూడా వెంటనే పరిష్కరించి వాళ్ళకు సరుకులు అందే విధంగా చర్యలు చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా ఈ రేషన్ డైవర్షన్ అనేది అరకట్టడానికి, నిజాయితీగా సరఫరా జరగడానికి, సామాన్య ప్రజలకి అందుబాటులో రేషన్ తీసుకురావడం, అదేవిధంగా నాణ్యమైన బియ్యం కూడా సరఫరా చేయడానికి పూర్తి స్థాయిలో మనము కార్యాచరణ వేసుకొని ముందుకు వెళ్తున్నాము. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాల్సిన సందర్భంగా కోరుతున్నాం. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు అల్లంపల్లి ఈశ్వరరావుపై అదే ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ దాడి చేశాడు. నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ఒక హోటల్లో టిఫిన్ చేయడానికి వచ్చిన ఈశ్వరరావుపై రౌడీ షీటర్ పప్పుల నాయుడు తన అనుచరులతో వచ్చి దాడికి పాల్పడ్డాడని బాధితుడు ఈశ్వరరావు చెప్పారు. అయితే బాధితుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వరరావును మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, వైసీపీ నాయకులు పరామర్శించి ధైర్యం చెప్పారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనుచరులే దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులు కూడా రౌడీ షీటర్లకు వత్తాస పలుకుతున్నారని మండిపడ్డారు. చట్టపరంగా శిక్షిస్తారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అలాగే చూస్తే అయ్యన్న పాత్రుడు చెప్పాలి, ఈ రోజు అయ్యన్న పాత్రని ఈ రోజు గెలిపించారంటే సూపర్ 6 హామీలు ఇస్తారని చెప్పి గెలిపించారు తప్ప ఈ విధంగా హత్యా ప్రయత్నాలు చేస్తారని చెప్పి గెలిపించలేదు. అయ్యన్న పాత్రకి మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే, ఈ సంవత్సర కాలంలో చూసాం నర్సీపట్నంలో ఎన్నో అక్రమ కేసులు, మా పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు, ఇల్లులు పడగొట్టారు. మొన్న నాయకుడిపై హత్యా ప్రయత్నం చేశారు, నిన్న మా నాయకుడిపై హత్యా ప్రయత్నం చేశారు. ఒకటే చెప్తున్నా అయ్యన్న పాత్రకి, ఈ సంవత్సర కాలంలో మీ ద్వారా చాలా పాఠాలు నేర్చుకుందాం. మరో 4 సంవత్సరాల వరకు కూడా ఇంకా పాఠాలు నేర్చుకుంటాం. రేపు 4 సంవత్సరాలు అయిన తర్వాత, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఈ 5 సంవత్సరాల మీ ద్వారా పాఠాలు నేర్చుకున్నామో అవన్నీ కూడా ఒక్క నెలలోనే మీ అందరూ కూడా వడ్డీలతో సహా తిరిగి ఇచ్చేస్తానని చెప్పి అయ్యన్న పాత్రుడు, కేవలం వడ్డీ కాదు, చక్కెర వడ్డీ, భారీ వడ్డీలతో నెల రోజుల్లోనే మరి ఎన్ని కూడా మీకు అభిజప్తం పాఠాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఎప్పటికైనా మరి పోలీసు డిపార్ట్మెంట్ చెప్తున్నాం, మొన్ననే మా పార్టీ నాయకుడిపై హత్య జరిగితే స్టేషన్ బిల్ ఇచ్చారు. ఏదైనా సరే మీరు కఠినంగా యాక్షన్ తీసుకోకపోతే, ఆ పప్పనాయుడు కానీ సుమారుగా 6 నుంచి 10 మంది వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు, అందరి మీద యాక్షన్ తీసుకోకపోతే నియోజక స్థాయిలో ఆందోళన చేపట్టడమే కాకుండా న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పి ద్వారా తెలియపరుస్తూ, మరి ఇప్పుడు డీఎస్పీ గారిని కలడానికి వెళ్తున్నాం. డీఎస్పీ గారి ద్వారా మన న్యాయం జరగకపోతే న్యాయ పోరాటం కూడా చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. మా మధుమైన దిక్కేంత పోటీ గడవ నువ్వు అని చెప్పేసి అంటూ మళ్ళీ కొట్టడం మొదలెట్టు వీడియో తీస్తూ మరి కుట్టున్నాను. వాళ్ళు పెద్ద లైవ్ పెట్టుకొని కుట్టారు నన్ను. ఆ తర్వాత నన్ను వదిలేయండి అని అనేటప్పటికీ వదలకుండా ఇంకా కొడుతూనే ఉన్నారు. చూసుకుని నేను పారిపోయి పోలీస్ స్టేషన్ వద్దామని చెప్పేసి దాంట్లో మళ్ళీ బళ్ళు వేసుకుని వెనకాల వెంబడించారు. వెంబడించి కరెక్ట్గా ఎంఆర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి బాబు ఆడియో వీడియో షాప్ దగ్గర మళ్ళీ అలా వెనక నుంచి రాడుతూ కొడితే ఆ షాప్లో దూరిపోయి దాగున్నాను. దాగున్నవాడిని మళ్ళీ బయటికి లాక్కొచ్చి ఆ షాప్ బయట చపాతీలమ్మే బండి దగ్గర మళ్ళీ ఆపి మళ్ళీ కొట్టారు. ఆ పక్కనే ఆ చపాతీలమ్మే వాళ్ళు బింది తీసుకుని బిందుతో మళ్ళీ ఇక్కడ పురమే కొట్టారు. మళ్ళీ ఈలోపు కత్తివరా ఈయన చంపేస్తానని చెప్పేసి నన్ను కత్తితోటి కొట్టడానికి అటాక్ చేయబోగా నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి అంబేద్కర్ తెమ్మ మీద కూర్చున్నాను. ఈలోపు ఎవరో పోలీసులు సమాచారం ఉండడంతో పోలీసులు వచ్చి నన్ను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. యువత విద్యతో పాటు క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని పలువురు ఎమ్మెల్యేలు కోరారు. మద్దెలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఎంపికైన డాక్టర్ భగీరథ కుమార్, ICAI వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన ప్రసన్న కుమార్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గణబాబు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. డాక్టర్ భగీరథ ఒక మంచి బృందాన్ని తయారు చేసుకుని పనిచేస్తే విజయం తప్పక లభిస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో విశాఖ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ చంద్ర, కార్యదర్శి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అంకెల్లో వచ్చేటువంటి ఈ పథకాలు మారాలి, వాళ్ళు ఏ దూరంలో వెళ్ళారో ఇక్కడ కూడా ఆ రకంగా ఏ కంట్రీస్ అయితే ఈరోజు మెడల్స్ బాగా సాధిస్తున్నాయో, ఒకవైపు అకాడమిక్స్ లేకపోతే ఎర్లీ ఏజ్లోనే ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ టెక్నాలజీస్ అన్ని కొత్త అన్నిటికీ మించి ఒక ఎకనామిక్ యాక్టివిటీగా గుర్తించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకని ఒక యాక్టివిటీ రన్ చేస్తే అది దానివల్ల రాష్ట్రానికి, దేశానికి కూడా ఆదాయం కూడా సమకూరాలి అనేటువంటి ఉద్దేశంతో
నేషనల్ గేమ్స్ కానీ వరల్డ్ మిలిటరీ గేమ్స్ కానీ అప్రోయేషన్ గేమ్స్ కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్ రాష్ట్రంగా జరిగినప్పుడు ఇందాక రాంబాబు గారు చెప్పినట్టు వైజాగ్ కూడా నేషనల్ గేమ్స్ లో కొన్ని ఈవెంట్స్ చేయాలని చెప్పి ఆ రోజు కోదండరామ్ గారు ప్రసన్న గారు ఇక్కడే ఉన్నారు. మన ప్రపంచంలో చూస్తే చాలా చిన్న ఈవెన్ సియోల్ అంటే ఒక సాకర్ రంగం, లేకపోతే షార్జా అంటే దుబాయ్ పక్కన ఉండే ఒక క్రికెట్ మ్యాచ్ చేసేదానిగానో ఏదో ఒక రకంగా గుర్తింపు పొందుతున్న ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ చేయగలుగుతారు. నేను అనుకుంటుంటాను విశాఖపట్నం కూడా ఏదో ఒక యాక్టివిటీ పెద్ద ఈవెంట్ చేస్తే ప్రపంచ పటంలో విశాఖపట్నం ఒక క్రీడా కేంద్రంగా ఉండాలని చెప్పి పరితపించేవాళ్ళం. అందులో భాగంగానే వాలీబాల్కి సంబంధించి అందరూ టీం వర్క్ ఏది పనిలో అందరూ కూడా అందులో కీ రోల్ ప్లే చేశారు. అందులో ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఇక్కడ ప్రసాద్ గారు ఉన్నారు. ఆ రోజు వరల్డ్ ఛాంపియన్షిప్ చేయగలిగాం, ఏషియన్ ఛాంపియన్షిప్ చేయగలిగాం. జీవీఎంసీ 45వ వార్డు సత్యసాయి నగర్ లో ఏర్పాటు చేసిన రేషన్ డిపోను వార్డు కార్పొరేటర్ కంప హానుకు లాంఛనంగా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం సాయంత్రం వేళల్లోనూ ప్రతి నెల 1వ తేదీ నుంచి 15 వరకు ఈ రేషన్ డిపో ప్రజలకు అందుబాటులో ఉంటుందని కార్పొరేటర్ కంప హానుకు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. వచ్చి తీసుకోవడానికి అనువుగా సాయంత్రం 7 అయినా 8 అయినా ఆ టైం ఉండేది. తర్వాత ఈ యొక్క వాహనాలు పెట్టిన తర్వాత అది ఏమైందంటే పాపం ఆ 15 ఫస్ట్ నుంచి 15 తారీఖులో కంపల్సరీ అనేటప్పటికి వాడు ఆ జాబ్ మానుకొని మరి అక్కడే ఆ సరుకుల కోసం నిరీక్షించాల్సిన సమయం ఉండేది, వచ్చే అలా ఉండేది. కాబట్టి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించిన దానికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఈజీ యాక్సెస్ ఉండేది ఒక దగ్గర ఎక్కడైనా ఉంటే అది ఎప్పుడు కూడా. జీవీఎంసీ 51వ వార్డు కళింగనగర్ లో ఏర్పాటు చేసిన నూతన రేషన్ డిపోను వార్డు జనసేన అధ్యక్షుడు గుడివాడ అప్పారావు, టీడీపీ అధ్యక్షుడు సనపల కీర్తి, నాయకులు శ్రీనివాసరావు, లోహిత్, జానులు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో వచ్చిన రేషన్ డిపోను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత ప్రభుత్వంలో రేషన్లోనూ ఎన్నో అవకతవకలు జరిగాయని, అటువంటి వాటికి ఆస్కారం లేకుండా డిపోల ద్వారానే పేదలకు బియ్యం అందిస్తున్నట్టు తెలిపారు. చెప్పారు మాకు ఏదైతే పదవి ఇచ్చారో ఆ పదవిని సక్రమంగా చేయడమే మా ఉద్దేశం అని కూటమి ప్రభుత్వం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు విశాఖపట్నం 51వ వార్డులో మా నాయకులు ఎవరైతే కూటమి నాయకులు ఎవరైతే కీర్తి గారు కానీ, మన రోహిత్ రావు గారు కానీ, అదేవిధంగా మన శ్రీనివాసరావు కానీ ఈ ఆధ్వర్యంలో అయినటువంటి కార్యక్రమం ఎటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగిన, లబ్ధిదారులకు ఇబ్బంది కలిగిన ఈ 3 కూటమి అభ్యర్థులు సంబంధించిన నాయకులు కూడా ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్క లబ్ధిదారులకి ఏదైతే సరుకులు ఇవ్వాలో అది సక్రమంగా ఇచ్చే బాధ్యత మా కూటమి ప్రభుత్వం అందరూ తీసుకుంటామని జనసేన పార్టీ నుంచి కూడా కూటమి ప్రభుత్వం కూడా తెలియజేయడం జరుగుతుంది. తీసుకెళ్ళడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు స్పందించి ఇది పద్ధతి సరిగా లేదు, మనం పాత పద్ధతి ఏదైతే ఉందో ప్రతిరోజు రేషన్ ఉదయం 8 గంటలకు ఓపెన్ చేసి అలాగే 12 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మనం చర్య తీసుకోవాలని ఆలోచించి అలాగే 12 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మనం చర్య తీసుకోవాలని ఆలోచించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం చేపట్టినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, మన నాదెండ్ల మనోహర్ గారికి మన 51వ వార్డు ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళందరూ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా మనం ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువులు సరిగ్గా సరఫరా అవుతున్నాయో లేదో అనేది మన కూటమి సభ్యులందరం కూడా వార్డులో కొద్దిగా విజిలెన్స్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అన్ని నిత్యావసర సరుకులు అందేటట్లుగా మన బాధ్యతగా మనం అందరం కూడా కలిసి పనిచేద్దాం అని చెప్పి ఇక్కడ హాజరైన మా తెలుగుదేశం గారు వీరందరూ ఆలోచించి ప్రజలకు ఏ విధంగా అయితే మేలు జరుగుతుందో, ఇబ్బంది పడకుండా ఉంటుందో అని ఆలోచించి మళ్ళీ తిరిగి రేషన్ షాపుల వద్దకే రేషన్ పంపిణీ అనేది పెట్టారు. అయితే ఇందులో ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదో అనుకుంటారు, కానీ కూటమి ప్రభుత్వం ముసలి వాళ్ళకి, అంగవైకల్యులకు మాత్రం ఇంటికి తీసుకువెళ్ళి ఇవ్వాలని ఆదేశం. ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో లక్ష్య హెల్త్ కేర్, రుమటాలజీ, ఇమ్యూనాలజీ సెంటర్లను ప్రారంభించడం అభినందనీయమని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. ఎంవీపీ కాలనీ సెక్టర్ 8లోని టీటీడీ కళ్యాణ మండపం రోడ్లో నెలకొల్పిన క్లినిక్ను మాజీ డీఎంఈ డాక్టర్ శశిప్రభతో కలిసి ఆయన ప్రారంభించారు. ఎంవీపీ కాలనీ సెక్టర్ 8లోని టీటీడీ కళ్యాణ మండపం రోడ్లో డాక్టర్ దుర్గాస్ రెమటాలజీ అండ్ ఇమ్యూనాలజీ సెంటర్, లక్ష్య హెల్త్ కేర్ సెంటర్ అట్టహాసంగా ప్రారంభమైంది. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాజీ డీఎంఈ డాక్టర్ శశిప్రభతో కలిసి ఈ క్లినిక్లను ప్రారంభించారు. రెమటాలజీ, ఇమ్యూనాలజీ
గైనకాలజీ, పీడియాట్రిక్, నియోనటాలజీ వైద్య సేవలు, ల్యాబ్, ఫార్మసీ, డే కేర్ సర్వీసెస్ను ఈ క్లినిక్ ద్వారా ఇవ్వనున్నారు. ఎంవీపీ టీటీడీ రోడ్లో కొత్త క్లినిక్ ప్రారంభించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో క్లినిక్ ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. అందరికీ అందుబాటులో వైద్యాన్ని అందించాలని ఆకాంక్షించారు. 1వ తేదీన మన టీటీడీ కళ్యాణ మండపం పక్క రోడ్లో డాక్టర్ దుర్గాస్ రెమటాలజీ అండ్ ఇమ్యూనాలజీ సెంటరు డాక్టర్ దుర్గా గారు, గైనకాలజిస్ట్ దివ్య గారు ఆధ్వర్యంలో మంచి హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. వారిద్దరూ కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో, పేద ప్రజలకి ఈ వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారిద్దరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. డాక్టర్ దుర్గాస్ రుమటాలజీ ఇమ్యూనాలజీ సెంటర్, లక్ష్య హెల్త్ కేర్లను ఎంవీపీలో ప్రారంభించామని కన్సల్టెంట్ రెమటాలజిస్ట్ డాక్టర్ జయనాగ దుర్గారావు, గైనకాలజిస్ట్, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీదివ్యలు తెలిపారు. కీళ్లవాతానికి సంబంధించిన సమస్యలు, గైనిక్, పీడియాట్రిక్, నియోనటాలజీ వైద్య సేవలను అందిస్తామని చెప్పారు. డాక్టర్ దుర్గారావు, నేను కన్సల్టెంట్ రొమటాలజిస్ట్ని. రొమటాలజీ అనే విభాగం మెడిసిన్లో కీళ్లవాతం, శరీరంలో వాపులు, నొప్పులు, వెన్ను నొప్పి, ఆటోఇమ్యూన్ జబ్బులు అనగా జ్వరాలు తగ్గకపోవడం లేదా శరీరంలో ఎక్కువ వాపు రావడం, కళ్ళు ఎర్రబడడం లేదా పొడారిపోవడం, మీకు మీ వెయిట్ తగ్గిపోవడం, ఏ కారణాలు దొరకకపోయినా మా దగ్గరికి మా స్పెషలిస్ట్ కేర్ మీకు అందించడం జరుగుతుంది మా స్పెషాలిటీ ద్వారా. సో ఇప్పుడు ఈరోజు జూన్ 1న మేము ఈ విశాఖపట్నం ఎంవీపీ కాలనీ టీటీడీ రోడ్లో లక్ష్య హెల్త్ కేర్ అండ్ దుర్గా రుమటాలజీ సెంటర్ని స్టార్ట్ చేస్తున్నాం. దీని ద్వారా ప్రజలకి స్పెషాలిటీ సేవలు, వారి ఆరోగ్యాన్ని ఇంకా మాకు కుదిరినంతగా వారికి సేవ చేయడానికి మేము ఈరోజు నుంచి మా సేవలు స్టార్ట్ చేస్తాం. నేను డాక్టర్ శ్రీదివ్య, నేను గైనకాలజిస్ట్ అండ్ ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్ అండి. ఇవాళ క్లినిక్ ఓపెనింగ్ జూన్ 1 రోజు దుర్గా రుమటాలజీ అండ్ ఇమ్యునాలజీ క్లినిక్ ఎట్ లక్ష్య హెల్త్ కేర్లో అవైలబుల్గా ఉంటారు డాక్టర్ జయనాగ దుర్గారావు గారు. అండ్ ఆయన స్పెషాలిటీ రుమటాలజీకి అండ్ పీపుల్కి సేవ చేయడానికి ఆయన ఇక్కడ కూర్చొని అవైలబుల్గా ఉంటారండి. అండ్ ఈ కార్యక్రమానికి వచ్చిన వెలగపూడి రామకృష్ణ గారికి మా హృదయపూర్వక అభినందనలు. అండ్ ఆల్సో మా క్లినిక్ ముందుకెళ్ళి మేము ఇంకా ప్రజలకి మంచి సేవ చేయాలి అనే కోరికతో మేము ఇక్కడ స్టార్ట్ చేశాము. హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు జయనాగ దుర్గారావు. లక్ష్య హెల్త్ కేర్ రుమటాలజీ ఇమ్యూనాలజీ సెంటర్లో వివిధ విభాగాల వైద్య సేవలతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ఏఎన్ఆర్ సంస్థల అధినేత అడబాల పాండురంగారావు, వైద్యులు నియోనటాలజిస్ట్ డాక్టర్ కేటీవీ లక్ష్మణ్ కుమార్, గైనకాలజిస్ట్ డాక్టర్ తనూజ తదితరులు పాల్గొన్నారు. స్వీయ రక్షణ ప్రతి ఒక్కరికి అవసరమని, అందుకు కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని సీనియర్ కరాటే కోచ్ బి శ్రీనివాస్ అన్నారు. వడోకాయ్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో చిన్నారులకు 59వ వార్డ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వేసవి శిక్షణ నిర్వహించారు. 5 నుంచి 50 ఏళ్ల లోపు వయసు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ నేర్చుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో 200 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వాటిని ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ మాత్రమే ప్రదర్శిస్తే వాటికి గౌరవం, వాటి గురువులకి మనకు ఎవరైతే నేర్పారో ఆ గురువులకు కూడా మంచి గౌరవం లభిస్తుంది. అంతేగాని ఏదో కుంటుతనంగా నేర్చుకుని దాన్ని తప్పుడు వాటికి వాడి అటువంటివి కాకుండా ఉన్నటువంటి వారందరూ కూడా పిల్లలే కాబట్టి వారందరూ కూడా ఖచ్చితమైన క్రమశిక్షణతో నేర్చుకొని భవిష్యత్తులో వారు మరింత ఇటువంటి రాష్ట్ర స్థాయి పోటీల్లో, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని వారి మెరిట్తో పాటు
ఇటువంటి స్పోర్ట్స్ కోటాలో కూడా వారికి రేపు పొద్దున్న మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి ఇటువంటివి నేర్చుకోవడం వల్ల. అలాగే మరి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నంత వరకు ఇటువంటి నేర్చుకొని వారు రాను రోజుల్లో బాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా శ్రమతో కూడుకున్నటువంటి విషయం. అయినా సరే మరి దీని నిర్వాహకులు ఇంత చక్కగా ఏర్పాటు చేసి ఇవన్నీ చేయడం చాలా అభినందనీయం. వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. అది మీరు మనసులో పెట్టి పిల్లల్ని మీరు పంపించడానికి ట్రై చేయండి. మేము శిక్షణ ఇస్తాం. ఇక్కడ పిల్లలు చాలా తక్కువ ఫీజు. ఈ రోజు పిల్లలు చాలా మంది పిల్లల దగ్గర 200 మంది పిల్లలు పాల్గొన్నారు. పేరెంట్స్ కూడా ఒక 100 మంది, మొత్తం 300 మంది పేరెంట్స్ పాల్గొన్నారు. ఈ ఉడక స్టైల్లో మీ ఇక్కడ క్లాస్ ఓపెన్ చేసినందుకు వచ్చారు, చాలా మంది వచ్చి పాల్గొన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు బి శ్రీనివాసరావు, సీనియర్ కోచ్ ఉడక స్టైల్లో. మా డైరెక్టర్ సతీష్ గారు, నా స్టూడెంట్ ఇప్పుడు ఇక్కడ ఈ అంబేద్కర్ గ్రౌండ్లో మా స్టూడెంట్స్, సీనియర్ స్టూడెంట్స్ గత 20 సంవత్సరాల నుంచి నా దగ్గర శిక్షణ పొంది ఇక్కడ క్లాస్ ఓపెన్ చేస్తున్నాడు ఉడక స్టైల్లో. భరత్ అనే సీనియర్ అబ్బాయి నా దగ్గరే ఉన్నాడు ఇంతవరకు. ఇక్కడ క్లాస్ ఓపెన్ చేస్తున్నారు. మార్నింగ్ క్లాస్ 5:30 నుంచి. హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా 29,760 రేషన్ డిపోల ద్వారా సరుకుల పంపిణీ ప్రారంభం. పిఠాపురంలో రేషన్ డిపోను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పరవాడలో 7 నేరాలకు పాల్పడిన నిందితులు అరెస్ట్. భారీ ఎత్తున చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామన్న పోలీసులు. అట్టహాసంగా ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 25వ వార్షికోత్సవ వేడుకలు. మరిన్ని బ్రాంచ్లు ప్రారంభించేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చిందని వ్యవస్థాపక చైర్మన్ రామకృష్ణరాజు. తొట్లకొండ బౌద్ధ స్తూపం వద్ద 1000 మందితో యోగాసనాలు. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా డే జయప్రదం చేయాలన్న కలెక్టర్ హరీందర్ ప్రసాద్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.